నమస్కారం అండి. కాలింగ్ బెల్ చప్పుడుకి ఒక్కసారిగా తెలివొచ్చింది సావిత్రికి. కిటికీ వైపు చూసింది. వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. సూర్యుడి వెలుగు ఏమాత్రం రాలేదు. టైం ఎంత అయింది అనుకుంటూ పక్కనే ఉన్న సెల్ చూసింది. 4:35 అని కనిపించింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ పక్కకి చూసింది. భర్త రాఘవ మంచి నిద్రలో ఉన్నాడు. ఎలాగో తెల్లవారుతుంది కదా, ఆయన్ని లేపడం ఎందుకు అనుకుని తలుపు తీయడానికి బయటకు వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. వస్తున్నా అని సావిత్రి అంటుంటే అటువైపు నుంచి అమ్మా తలుపు తీయమ్మా అంటూ సుధ గొంతు వినపడింది. సుధా తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సావిత్రి. గబగబా గ్రిల్ తాళం తీసింది. అదేమిటి, నిన్న రాత్రి ఫోన్ చేశావు కదా, కనీసం వస్తున్నట్లు చెప్పలేదు. ఎప్పుడు బయలుదేరావు? శ్రీరామ్ రాలేదా? బయటికి చూస్తూ అడిగింది. రాలేదమ్మా, కాలేజీలో పనుండి అప్పటికప్పుడు అనుకొని నేనే బయలుదేరొచ్చాను. కూతురి కంఠంలో తడబాటుని సావిత్రి కనిపెట్టింది. తన గదిలోకి వెళుతున్న కూతుర్ని పరిశీలనగా చూసింది. బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు వాచున్నాయి. సావిత్రి ఏదో అడగబోయేంతలో సుధా, నాన్న ఇంకా లేవలేదా అమ్మా, నేను కొంచెంసేపు పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సావిత్రి మనసు కీడు చెంకించసాగింది. ఏదైనా అడుగుదామన్నా కూతురి ప్రవర్తన చూసి ఆగిపోయింది. సరేలే, కొంచెంసేపు పడుకొని లేచాక నెమ్మదిగా అడగొచ్చు అనుకుంటూ తన రోజువారీ పనిలో పడింది. హాల్లో టీవీ సౌండ్ వినిపించేసరికి చేతిలో ఉన్న పనాపి గబగబా హాల్లోకి వెళ్ళింది సావిత్రి. టీవీలో ఛానల్స్ మారుస్తున్న భర్తని చూసి, సొదొచ్చిందండి తెల్లవారుజామున అని చెప్పింది. అవునా, నన్ను లేపలేకపోయావా? ఏరి పడుకున్నారా అన్నాడు. కానీ సొదొక్కతే వచ్చింది. శ్రీరామ్ రాలేదు. ఏదో కాలేజ్ పనుందని చెప్పింది. సావిత్రి చెప్తున్నంతలోనే రాఘవ కూతురు గదివైపు నడిచాడు. మంచి నిద్రలో ఉన్న కూతుర్ని చూసి వెనక్కి వచ్చేశాడు. రాత్రి ప్రయాణంలో నిద్ర లేదేమో, మంచి నిద్రలో ఉంది, లేపకు. తను ఎప్పుడు లేస్తే అప్పుడు లేవని. శ్రీరామ్కి ఫోన్ చేసి చెప్పిందా చేరానని? ఏమోనండి, చెప్పే ఉంటుంది, లేదా మెసేజ్ అయినా పెట్టుంటుంది అంది. సుధ విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు. రాఘవకి కూతుళ్ళంటే పంచ ప్రాణాలు. పెద్ద కూతురు సుధకి పెళ్ళయి 6 నెలలైంది. చిన్న కూతురు చదువు కోసం వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటుంది. పిల్లలిద్దరూ దూరంగా ఉండడంతో రాఘవ సావిత్రులు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కూతురు ఇంటికి వచ్చేసరికి రాఘవకి చాలా హుషారుగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాడు రాఘవ. సుధ నిద్రలేచి బ్రష్ చేసుకొని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. రాఘవ సుధని చూసి, అంత సడన్గా బయలుదేరొచ్చావేమ్మా, ట్రైన్లో బెర్త్ దొరికిందా? ఇక్కడ కాలేజీ పని ఏదైనా ఉంటే నేను చూసేవాణ్ణి కదా. సుధ నుండి ఏ సమాధానం రాలేదు. సావిత్రి, సుధకి కాఫీ తీసుకురా, వంటింట్లో ఉన్న సావిత్రికి వినపడేలా చెప్పాడు. సావిత్రి కాఫీ తెచ్చి సుధ ఎదురుగా టేబుల్ పైన పెట్టింది. సుధ ఒక్కసారిగా తండ్రి భుజంపై తలవాల్చి బొటబొటా కన్నీరు కార్చసాగింది. రాఘవ కంగారుగా సుధ తలపై చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? శ్రీరామ్తో ఏమైనా గొడవ జరిగిందా? తండ్రి లాలనగా అడిగేసరికి సుధకి దుఃఖభారం మరింత ఎక్కువైంది. సావిత్రి ఏదో అనబోయేంతలో రాఘవ సైగ చేశాడు, ఏమీ మాట్లాడొద్దని. 5 నిమిషాలయ్యాక సుధ తేరుకొని, నేనింకక్కడికి వెళ్ళను నాన్న, నేనంటే అసలు విలువలేదు, మగాన్ననే అహంకారం ఎక్కువ, అన్నింటికీ తన మాటే నెగ్గాలంటాడు అంటూ మరొకసారి ఆడవసాగింది. సుధ మాటలు వింటూనే రాఘవ మొహంలో కోపం చోటు చేసుకోసాగింది. అదేమిటి, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు కదమ్మా, ఈ 6 నెలల్లో ఎప్పుడు ఏ కంప్లైంట్ చెప్పలేదు, మరి ఇప్పుడేమిటిలా
ప్రశ్నించాడు. ఈ 6 నెలల్లో అడపాదడపా గొడవలైనా నేను పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజులు మౌనంగా ఉండి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. అందుకే నేను కూడా మీకు చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. నేను అవునంటే తను కాదంటాడు. నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. ఇంత చదువు చదివి టీం లీడర్గా ఆఫీసులో అందరి మన్ననలు అందుకున్న నేను ఇంట్లో మాత్రం ఎందుకు పనికిరాని దానిగా ఉంటున్నాను, వెక్కుతూ చెప్పింది సుధా. రాఘవ భృకుటి ముడిపడింది. ఈ విషయం మీ అత్తమామలకి తెలుసా? చిన్నప్పటి నుంచి మగపిల్లాడు అంటూ గారాబం చేసి పెంచితే ఇలాగే ఉంటుంది. వాళ్ళాడింది ఆట, పాడింది పాట. ఉండు, ముందు మీ అత్తమామలకి ఫోన్ చేసి 4 దులిపేస్తాను. వాళ్ళు మీ ఆయనకి చెప్పుకుంటారు. ఆడపిల్లలంటే లోకువా? మనకి ఏమీ లేక పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు. ఏదో సంప్రదాయం ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలని. కానీ రాను రాను వాతావరణం సీరియస్గా మారడం చూసిన సావిత్రి, కంగారు పడకండి, శ్రీరామ్ మంచివాడే. అతని వైపు నుంచి కూడా చూద్దాం ఎందుకు మాట పట్టింపు వచ్చిందో అంది. చాలే, ఇలా అంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కుతారు. అయినా మన పిల్ల మాట వదిలేసి అవతల వాళ్ళ మాట విందామంటావేమిటి? అంత సడన్గా బయలుదేరి వచ్చిందంటేనే అర్థమవుతుంది. సరేలే, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకోమ్మా. ఆఫీస్కి లీవ్ అప్లై చేయి, నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అంటూ రాఘవ ఆఫీస్కి బయలుదేరాడు. అతనికి లంచ్ బాక్స్ అందిస్తూ, మీరు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక మాట్లాడుదురుగానిలేండి, పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకొని అంది భర్తతో నెమ్మదిగా సావిత్రి. సరేలే, నువ్వేమీ దానికి క్లాస్ పీక్కు అంటూ కారు స్టార్ట్ చేశాడు. స్నానం చేసి వచ్చిన సుధకి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇస్తూ అడిగింది సావిత్రి. నీ ఫ్రెండ్ గీత ఎక్కడుంది సుధా అని. అది యుఎస్ వెళ్ళిపోయిందమ్మా, దాని కూతురు కూడా పుట్టింది, మొన్నే ఫోన్ చేసింది అంది. అది కాదు సుధా, నువ్వు గీత క్లాస్మేట్స్ కదా, పైగా రూమ్మేట్సు, బెస్ట్ ఫ్రెండ్స్. అయినా ఇంజనీరింగ్ టైంలో 2-3 సార్లు మీకు మాట పట్టింపులు వచ్చాయి, మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ ఆ విషయాలు మా దాకా తీసుకురాలేదు. మళ్ళీ మీరే కలిసిపోయారు. మరి శ్రీరామ్ కూడా నీ ఫ్రెండ్ లాంటి వాడే కదా. పెళ్ళికి ముందు 6 నెలల పరిచయం ఉంది, పెళ్ళయి 6 నెలలు అయింది అంటే 7 ఏడాదిగా బాగా పరిచయం ఉన్నవాడే కదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది మీ మధ్య? లేదమ్మా, తను ఈ మధ్య బాగా మారిపోయాడు. ప్రమోషన్ వచ్చాక మరీ అహంకారం, అసహనం పెరిగిపోయాయి. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అంది సుధా. నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ప్రమోషన్ వచ్చిందని నువ్వే అంటున్నావు కదా. ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ వచ్చిందంటే దాంతోపాటే బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా. అతనికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, అందుకే అసహనంగా ఉంటున్నాడేమో. అతని బాధ, భారం గురించి కనుక్కోవడానికి నువ్వెప్పుడైనా ప్రయత్నం చేశావా? తల్లి మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుధా. అంతలోనే, నువ్వన్నీ అలాగే చెప్తావమ్మా, నీకు అతని మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. ఇక నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నాన్నలాంటి మంచివాడు దొరికేశాడు, నా బాధ నీకు అర్థం కాదులే అంటూ నీళ్లతో నిండిన కంటిని తుడుచుకోసాగింది. ఇంకేమీ మాట్లాడకుండా సావిత్రి తన పనులు తాను చేసుకోసాగింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ మౌనంగానే భోజనాలు ముగించారు. సావిత్రి మనసంతా ఆందోళనగా ఉంది. సాయంత్రం భర్తొచ్చి వాళ్ళకి ఫోన్ చేసి విషయం అడిగితే అది ఎంతవరకు వెళుతుందో. ఈలోపు శ్రీరామ్ నుంచి కానీ అతని తల్లిదండ్రుల నుంచి కానీ ఫోన్ వస్తే ఏం చేయాలి, ఏం చెప్పాలి? పాలు పోవట్లేదు. పెళ్ళైన కొత్తలో కొన్ని సర్దుబాటు సమస్యలుంటాయి. ఎంత చదువులు చదివినా తమకే అన్నీ తెలుసని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. ఇలా సాగుతున్నాయి సావిత్రి ఆలోచనలు. ఏదో ఒకటి చేసి ఈ నిప్పుని చల్లార్చాలి. శ్రీరామ్కి తనే ఫోన్ చేద్దామన్నా భర్తకు అది ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ పనైనా అతనికి చెప్పే చేయాలి.
సావిత్రి స్వతంత్రంగా ఏదైనా పనిచేస్తే అది సరైందైనా చాలా విమర్శించేవాడు. అతని ప్రవర్తనని పెళ్ళైన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పనైనా అతన్ని దృష్టిలో పెట్టే చేయడం అలవాటు చేసుకుంది. అలాగే సావిత్రి శుభ్రత విషయంలో రాజీ పడదు. ఆ విషయంలో పెళ్లి తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు రాఘవ. వివాహబంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాట్లు సహజం. కానీ ఇప్పటి పిల్లలు చదువు కెరీర్కి ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకి ఇవ్వడం లేదు. ఇందులో తల్లిదండ్రులుగా తమ పెంపక లోపం కూడా ఉందేమో. నిద్రపోదామని మంచం మీద వాలిన సావిత్రికి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు. కన్ను మూత పడలేదు. పక్కనే ఉన్న సుధా నిద్రలోకి జారడం గమనించింది. పెళ్ళైన కొత్తలో తను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే సుధ సమస్యలు ఏపాటివి? పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గానే ఉండేది. పూర్తిగా మానసిక పరిపక్వత లేని సమయంలోనే సమస్యలని తను ఏనాడూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లకుండా తన సమస్యకి తానే పరిష్కారం వెతుక్కునేది. అలా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన సావిత్రికి ఆ ఆలోచనల నుంచి పరిష్కారం దొరికినట్లు అనిపించింది. గబగబా మంచం మీద నుంచి లేచి బాల్కనీలో ఉన్న స్టూల్ తీసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. స్టూల్ ఎక్కి పయ్యర్లో ఉన్న పుస్తకాల్లో వేటి కోసమో వెతకసాగింది. 10 నిమిషాల సేపు వెతకగా కనిపించిన కవర్ని బయటికి తీసింది. ఆ కవర్ని ఓపెన్ చేసి లోపల ఉన్నవి బయటికి తీసి అటూ ఇటూ తిప్పి చూసింది. తృప్తిగా నిట్టూర్చి కిందికి దిగి హాల్లోకొచ్చి సుధ ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురు చూడసాగింది. నిద్రలేచి వచ్చిన సుధకి టీ కప్ అందించి తాను ఒక కప్పుతో పక్కన కూర్చుంది సావిత్రి. కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సుధ తెరిపిన పడినట్లుంది. ఉదయంలా కాక ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనిపించింది. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న సావిత్రి, ఈ కవర్లో ఆ ఉత్తరాలేమిటమ్మా అన్న సుధ మాటలు విని అమ్మయ్యా నా పని ఈజీ అయింది అనుకుంటూ, సుధా నీ పెళ్ళప్పుడు నీ వయసు ఎంత అంది. ఏ నీకు తెలీదా అంటూ 24 అంది. నా పెళ్ళికి నా వయసు ఎంతో తెలుసా? 18. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాకు మంచి సంబంధం అని కుదిర్చి నెల రోజుల్లో పెళ్లి చేసేశారు. మీ నాయనమ్మ వాళ్ళు మాకు చదువు అక్కర్లేదు, పిల్లని పంపించేయండి అని ఒకటే గొడవ. నాకు చదువు మానడం ఇష్టం లేదు. ఆఖరికి అటెండెన్స్ లాస్కి కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయ్యాను. నువ్వు పీజీ చేసావు. ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్లి చేసాం. నువ్వు ఇంట్లో ఉండేది రోజులో కొన్ని గంటలే, మిగతాది ఎలాగో ఆఫీస్లోనే. కానీ నేను అత్తగారు, అత్తగారి అత్తగారు, 2 ఆడపడుచులు, 2 మరుదులు, మామగారు, అలా అందరి మధ్య ఉండేదాన్ని. అందరిది తలా ఒక రకం మనస్తత్వం. కొందరు నన్నేడిపించి ఆనందపడేవారు, ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు. ఇందాక అన్నావు చూడు, నీకేమమ్మా నాన్నలాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడని. అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను. చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా స్థానం మరో రకంగా ఉండేది. అంటే అప్పుడవి బాధలు అనిపించేవి, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదనిపిస్తుందనుకో అంటూ తాను పైనుంచి తీసిన కవర్లో నుంచి ఉత్తరాలు బయటికి తీసింది. ఏంటమ్మా ఇవి అంటూ సావిత్రి చేతిలో నుంచి ఉత్తరాలు లాక్కుంది సుధా. ఇవి నేను పుట్టక మునుపు రాసినవి. రాసినప్పుడు తప్పితే నేను మళ్ళీ ఇంతవరకు వాటిని చూడలేదు. అదేంటమ్మా ఇలా ఉత్తరాలు రాసి మరి పోస్టులో వేయకుండా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది సుధా. అవి నా మనసులోని బాధ తీర్చుకోవడానికి రాసినవి. 4 రోజుల తర్వాత మాత్రమే పోస్టులో వేయాలని నిర్ణయించుకొని రాసేదాన్ని. 4 రోజుల తర్వాత ఆ బాధ ఉండేది కాదు. ఆ ఉత్తరం పోస్టు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దాన్ని అలాగే దాచేదాన్ని. అందులో ఏం రాశానో కూడా
ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు. కానీ ఏ సందర్భంలో రాశానో గుర్తుంది. నువ్వు వీటిని ఒక్కసారి చదువు. తర్వాత నీ అనుమానాలు ఏమైనా ఉంటే చెప్తాను అంది సావిత్రి. సుధకి తన అమ్మానాన్నల పెళ్ళి ఎప్పుడైందో తెలుసు. అందుకని ఆ తేదీ ప్రకారం చూసుకొని ముందుగా రాసిన ఉత్తరాన్ని మొదట తీసింది. అమ్మా, నీ రైటింగ్ ఎంత ముద్దుగా ఉందో అంటూ క్యూరియాసిటీతో చదవడం ప్రారంభించింది. అమ్మకి నాన్నకి నమస్కారములు. మీరక్కడ క్షేమం అని తలుస్తాను. మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం. అమ్మా, నాన్న, నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి అనిపిస్తుంది. నాకు బాగా ఏడుపు వస్తుంది. మీరు గుర్తొస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లవి, నీకేం తెలీదు అంటుంటారు. మళ్ళీ అంతలోనే పెళ్ళయింది, పెద్దింటి కోడలయ్యావు, ఆ మాత్రం తెలుసుకోలేవా అంటుంటారు. నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నాకెవరితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇవాళ అందరూ చాలా మూడీగా ఉన్నారు. ఈయన కూడా కోపంగానే ఉన్నారు. నాకు ఇక్కడ బాగాలేదు నాన్న, నేను వచ్చేస్తాను. పైగా నా పెళ్ళిలో కొన్ని మర్యాదలు సరిగ్గా జరగలేదని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ నాన్న, నేను వచ్చేస్తాను. సుధా ఆ ఉత్తరం చదువుతూ 18 ఏళ్ల వయసులో ఉండే అమ్మ చిన్నప్పటి రూపాన్ని కళ్ళ ముందు ఊహించుకోసాగింది. తనలాగే అమ్మకి కూడా వాళ్ళ నాన్న అంటే తాతగారి దగ్గర చనువు ఎక్కువ అనుకుంది. మరొక ఉత్తరం తీసి చదవసాగింది. అమ్మా, నాన్న, మీతో నాకు చాలా మాట్లాడాలనుంది. నేను క్లాసులో ఫస్ట్ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు. లెక్కల్లో 100కి 100 వస్తే బహుమతులు ఇచ్చేవారు. కానీ ఇక్కడ అవేమీ పనిచేయడం లేదు. నిన్న అప్పటికప్పుడు వచ్చిన చుట్టాలు 10 మందికి వంట చేయాల్సి వచ్చింది. దానికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా? నాన్న, నాకు అక్కడికి వచ్చేయాలని అనిపిస్తోంది. మన ఇంట్లో నేను చిన్న కూర చేస్తేనే మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మాయి ఎంత బాగా వంట చేస్తుందో అని చెప్పి మురిసిపోయేవారు. కానీ ఇక్కడంతా రివర్స్లో ఉంది నాన్న. ఒకరు బాగుంది అంటే ఇంకొకరు దానికి వంకలు పెడుతూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నా మీద నాకే నమ్మకం పోతుంది నాన్న. అందుకే నాన్న, నేను వచ్చేస్తా. ప్లీజ్ నాన్న, ఉంటాను. చదువుతున్న సుధకి గుండె భారం అయిపోయింది. ఇంట్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తుంటేనే విషాద దృశ్యాలు వస్తే సుధ ఏడ్చేసేది. ఇంట్లోని వారందరూ ఏడిపించేవారు కూడా. తల్లి రాసిన ఉత్తరం చదువుతున్న సుధ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కన్నీటితో నిండిన కళ్ళు తుడుచుకొని తల్లి కోసం వెతికింది. వంటగదిలో సామాను సర్దుకుంటూ కనిపించింది. మరొక ఉత్తరం తీసింది. అమ్మా నాన్నలకు సావిత్రి నమస్కరించి వ్రాయునది. అక్కడ మీరందరూ క్షేమమని తలుస్తాను. ఈయనకి ట్రాన్స్ఫర్ అవడంతో మేమిప్పుడు అందరినీ వదిలి దూరంగా వచ్చేసాం. నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే అత్తగారింట్లో నన్ను అందరూ అర్థం చేసుకుంటున్నారు. నాకు కూడా వాళ్ళంటే అభిమానం ఏర్పడింది. నన్నెవరైనా ఏదైనా అన్నా మా అత్తగారు నా వైపు మాట్లాడుతూ వాళ్ళని కోప్పడేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నిన్న నాకు ఈయనకి గొడవ జరిగింది, చాలా చిన్న విషయానికి. ఈయన మాటలు అంటుంటే నేను తిరిగి సమాధానం చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చేసింది. నన్ను బాగా తిట్టారు. తట్టుకోలేకపోయాను. మన ఇంట్లో పెద్ద కూతురునని చాలా గారంగా చూసేవారు. ఎప్పుడూ ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఎందుకు పెంచారు నాన్న నన్ను అలాగా? చిన్నప్పటి నుంచి నన్నెందుకో అందుకు తిడుతూ పెంచితే ఇప్పుడు ఈ తిట్లు పడడం కష్టంగా ఉండేది కాదేమో నాన్న. నేను వచ్చేస్తాను ప్లీజ్. ఇక 3 ఉత్తరాలు మిగిలాయి. అవి కూడా తన తండ్రి సంకుచిత మనస్తత్వంతో ఆమెని బాధపెట్టిన సంఘటనలే. పెళ్ళైన కొత్తలో అమ్మ ఇంత ఇబ్బంది పడింది అంటే సుధకి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తన తల్లంటే బంధువులందరికీ ఎంతో గౌరవం. బాబాయిలు, అత్తలు, వదిన అంటూ, వారి పిల్లలు అత్తా పెద్దమ్మ అంటూ అమ్మని
చాలా ఆప్యాయంగా చూస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటారు. అలాంటి అమ్మ పెళ్ళైన కొత్తలో అడ్జస్ట్ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా? తన బాధనంతా ఉత్తరాల్లో రాసుకొని పోస్ట్ చేయకుండా దాచుంచిందా? 2-3 రోజుల్లో తీరిపోయిన బాధలున్న ఆ ఉత్తరాల్ని పోస్ట్లో వేసుంటే ఏం జరిగేదో. అప్పట్లో అమ్మ స్థానానికి ఇప్పుడు తన స్థానానికి బేరీజు వేసుకుంది. ఏదో నిర్ణయానికి వచ్చిందాన్లా లేచి వంటగదిలోకి నడిచింది. అమ్మా అంటూ 2 చేతులు వెనక నుంచి తల్లి భుజాల మీదుగా వేసి, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ బాధ అంతటినీ ఉత్తరాలు రాసి తగ్గించుకున్నావు. వాటిని పోస్ట్ చేయకుండా ఉంచేసి అమ్మమ్మ వాళ్ళు బాధపడకుండా చూసావు. ఇప్పుడు అందరికీ తలలో నాలుకయ్యావు. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని మారం చేసిన అమ్మాయి పెద్దయ్యాక యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించినట్టుందమ్మా నీ ప్రయాణం. నేను పేరుకి పీజీ చదివినా చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా శ్రీరామ్ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నేను పొరపాటు చేశానమ్మా. శ్రీరామ్కి వెంటనే ఫోన్ చేస్తాను అని సుధ అంటుండగానే సుధ ఫోన్ రింగ్ అవ్వసాగింది. సుధ ఫోన్ తీసి, అమ్మా శ్రీరామ్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేసి, హలో శ్రీరామ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ అంది. అదే సమయంలో అటు నుంచి శ్రీరామ్ కూడా, సుధా సారీరా అంటున్నాడు. సావిత్రి సుధని నవ్వుతూ చూసి బయటికి నడిచింది తేలికైన మనసుతో. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.